ఇల్లు కట్టుకుంటా ఇబ్బంది ఉందా మళ్ళా రావడం ఏమనిపించాలి నీకు? 20 వార్డులో ఫస్ట్ కౌన్సిలర్ ఇట్లా ఇట్లా అటువంటి నేనే నీకు మొత్తం వర్ధిల్లాలి రామదాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామదాస్ గారి నాయకత్వం. ఇంద్రమైల్లా నువ్వేనా? ఇప్పుడు 10 5 వస్తాయి, 5 మీరు పెట్టుకున్నారు. ఏమనిపిస్తుంది మీకు? రైట్, ఓకే తల్లి. మీరొచ్చేనే అన్న ఇటే వస్తుంది. మన మీటింగ్ లో కూడా కమిషన్ చెప్పిన 2 గజాలు జాగ్రత్త సంపాదించారు. మనిషికి 100 గజాలు, మనిషికి 100 గజాలు ఇచ్చిన వాడు 70 మందికి ఉంటే కొద్దిగా అయిపోయిందో చెప్పిన. నాకు ఇప్పుడు అడిగిందా చెప్పండి, నువ్వు నీకే బాధ్యత. వీళ్ళ గురించి మాట్లాడే బాధ్యత ఓకేనా? వాళ్ళ అన్నం వండిర్రు, కూర వండిర్రు, నువ్వు అన్నం పెట్టినవు, నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి వాళ్ళ కొంత సాయం చేస్తాను. లెవెల్ చేద్దాం. సారీ సైడ్ అండి, సైడ్ అండి. దయచేసి అందరూ రావాలా, ఎవరక్కడ నిలబడద్దు. రంగన గారికి మీ అభిమానం. అప్పులో పడి చనిపోయారు అమ్మాయి. దగ్గరగా న్యూస్ ఆగరాదండి, న్యూస్ ఆగరాదండి. ఆ పిల్లలు చాలా బాధపడి సుఖం లేదు సార్.
భగవంతుడు బిల్లులు ఇవ్వలేదు సార్ వాళ్ళు. అట్లా ఇట్లా ఉంచండి, ఇట్లా ఉంచి వాళ్ళని ఇడిది కొంచెం ఇట్లా ఉంచి కడతారు. ఇట్లా ఇట్లా వీడియోలో కనబడతారు. ఇట్లా మన గుండె పగిలిపోయి బాధలో ఉంటాం. మీరందరూ చేసిండ్రు. అందరూ కలిసి ఉండండి. వంకర్ నాయక్ పోనీరా, శంకర్ నాయక్ వంకర్ నాయక్ ఏమనుకో మాట్లాడినా. నమస్తే అండి. రాజశేఖర్ నగర్ ప్రజలకి నమస్కారాలు. అందరి ప్రియతమ నాయకులు వైఎస్ శాసనసభ్యులు గౌరవ మాధవ కాంగ్రెస్ నాయక్ గారు విజయాన్ని కాంక్షిస్తూ మన రాజశేఖర్ నగర్ ఇచ్చేశారు. మరి స్వాగతం పలకాల్సి బయటికి రాండి బిడ్డ, ఓ బిడ్డ బయటికి రండి. సరే ఆ రోడ్డు ఇచ్చిన ఇగో ఇది 30 అడుగు రోడ్డు వస్తుంది మీకు. ఇక్కడి తల రోడ్డు దాకా డైరెక్ట్ అది ఆడ హాస్పిటల్ వస్తుంది. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ రోడ్. డ్రైనేజ్ నమస్తే అమ్మలు. అమ్మలు నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. తెల్లరకాలు అందించారు కమిషనర్ గారు. పనులు అయితే ఇంకా అంత ముందు వచ్చింది కదా సార్ ప్రైవేట్ దానికి గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ఉందా? అంతకుముందు ఉండేది తీసేసారు. కేసీఎం కాలేజీలో పాలిటెక్నిక్ ఉంది. అయితే మధ్యలో తీసేసారు. నడిచేది కానీ వచ్చేది పెట్టి గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ కావాలి ఇది తెచ్చినా అక్కడ ఏం కూర్చున్నా ఇచ్చారు కదా, నియోజకవర్గానికి ఓటు వేస్తారు కాబట్టి. అన్ని వాటాలు వచ్చారా? అన్ని వాటాలు సాయం చేస్తారా? నా మనసులో మా మనసులో అందరూ చేపిస్తారా? తల్లారా అక్కలారా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, బాధ వచ్చినా, మీ భద్రత ఇబ్బంది వచ్చినా, బయట మీ బంధువులకు బాధ వచ్చినా మీ అందరికి అండగా ఉంటాము. మీ అందరం అని చెప్పి మీ అందరినీ మనం చేసుకుంటున్నాం. ఇంట్లో అందరూ కూడా చెప్పండి, మంచి టీం ఉన్నది. ఇద్దరు పిల్లలకు చెప్పండి, మంచి నాయకులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ మాటలు వీళ్ళు మాట వినకండి. 10 సంవత్సరాలు పనిచేయడం వస్తారు మీ కాడికి. బంధువులు పట్టుకొని, కులాన్ని పట్టుకొని వస్తారు. మరి వాళ్ళని చూస్తారా, నాకు సాయం చేస్తారా? మీ ఇంట్లో 10 మందిలా పని చేస్తానని మనం చేస్తానా? ఎక్కడ కూడా మాట తప్పదు. మీరు నేను మాట తప్పను, నేను మాట తప్పను. తల తాకట్టు పెట్టి మీ ప్రాంతానికి కావాల్సిన అన్ని చేసి పెట్టాలని చెప్పేసి, ఈ చీరలు మనకి కావు, మనకి కావి. నేను మొన్న వాటో పోతే మన సోదరులు అడిగారు, పక్కన పెనపాకకి ఇచ్చిండ్రు, రెడ్డి కూడా ఇచ్చిండ్రు, అటు సిరిపురం ఇచ్చిండ్రు,
ఇప్పుడు తాటిపూడి ఇచ్చును, మండలం మొత్తం ఇచ్చును, నా చుట్టూ ఇచ్చును, మేము వైరాంత పాపం. ఏం కలెక్టర్ గారు మేమే అన్యాయం మేమే దొరికినాం మీకన్నా. లేదు సార్, ఆ రోజు మేము 1,53,00,000 ఇచ్చిన రోజు ఆ వడ్డీ రుణాలను ఇవ్వాలి, లేకపోతే చీరలను ఇవ్వాలి. ఒకటే సిస్టమ్ పెట్టుకున్నారు వాళ్ళు. నీ సిస్టమ్ మీద గద్దరబడా అదే అన్న, చీర ఇస్తావా వచ్చి కూర్చోనని కలెక్టర్ ఉందన్న. అంత దూరం పోయినా ఆయన ప్రయత్నం మాట్లాడిండు, నాకు ఒక నెంబర్ ఇచ్చిండు హైదరాబాద్. నేను కూడా మాట్లాడను చెప్పు